మీకు స్తోత్రం. మీరు కనికరించారు, స్తోత్రం అయ్యా. 33 సంవత్సరాలుగా ఈ 2 రాష్ట్రాలలో అనేకమైన జిల్లాలలో, మండలాలలో, గ్రామాలలో మీ సాక్షిగా వాడబడ్డానికి కృపించారు. మీకు స్తోత్రాలయ్యా. నా అపరాధోషులు క్షమించండి, నా బలహీనతలు క్షమించండి, నా లోపములు సరిచేయండి. మీ కొరకు బలమైన పాత్రగా మీ చిత్తమైతే నన్ను వాడుకోనండి. నా దేవా, నువ్వు నాకు ఇచ్చిన నీ సేవకురాలు బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నా. నీ చిత్తము వారిలో నెరవేర్చి మీ కార్యము జరిగించండి. అలాగనే ఇక్కడ కూడి ఉన్న నీవు నాకు అప్పగించిన గొర్రెలన్నింటినీ నీ పాదాల చెంతకు తీసుకొని వచ్చావు తండ్రి. నీకు స్తోత్రం. నువ్వు నడిపిస్తున్నావు. నీకే వారు భయంకరముగా నడిచి ఈ గ్రామంలో మరికొన్ని ఆత్మలను రక్షించేవారుగా, నీ సన్నిధికి తీసుకొచ్చేవారుగా వారిని నీ ఆత్మతో నింపి నడిపించి నీ కృపకు వారిని పాత్రలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. గత వారం దినాలు కాపాడినందుకు స్తుతులు. కర్నూలు జిల్లా నుండి నీ సేవకులను తీసుకొచ్చి రిపేర్లో ఉన్న చర్చలకి సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఇంత ప్రార్థనలు జరిగాయి. ఎవరెవరు పెట్టుకున్నారో వారందరినీ తిరిగించండి. రేపటి నుండి జరుగుతున్న ప్రార్థనలకు మీరు తోడై ఇవ్వండి. ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న, ప్రతి నాన్న, ప్రతి అమ్మ వారింటిలో ప్రార్థన జరిగించుకుందురు కాక. భయంకరమైన రోజుల్లో ఉన్నామయ్యా. నీ యందు భయభక్తి గల జీవితము, జ్ఞాన ఆత్మ కలిగిన జీవితము, నేను ప్రార్థించే భక్తి గల జీవితము నాకు, నా కుటుంబముతో, సంఘములకు అనుగ్రహించుము. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ ఆరాధన మీ పాద పద్మపైన సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. హల్లెలూయా.